హాయ్ అండి. ఫస్ట్ అయితే లేట్ చేయకుండా నేను టాపిక్‌లోకి వెళ్ళిపోతున్నాను. సో, నేనొచ్చేసి ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇది కస్టమర్‌దండి. కస్టమర్ ఏ విధంగా అయితే స్టిచ్ చేయమన్నారో మనం ఆ విధంగానే స్టిచ్ చేయాలి కాబట్టి. సో, ఇప్పుడు నేనిక్కడ మీకు ఆల్రెడీ సైడ్ జాయింట్స్ అయితే ఒక పక్కన మనం కుట్టనేది వేసుకుంటాం కదండీ! స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటాం. సో, ఇప్పుడు నేను మార్జిన్ చేశాను కదండీ! దాన్ని ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని, ఇప్పుడు మనం ఏ కుట్టయితే పెట్టుకున్నామో ఆ కుట్టు దగ్గర ఇలా మార్జిన్ అనేది వేసుకోవాలండి. సో, నేను చూపిస్తున్నాను చూసారా ఆ విధంగా. ఇప్పుడు ఈ విధంగా మనం కర్వ్ అనేది తీసుకున్నామంటే మన లైనింగ్ కర్వ్ అనేది చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అప్పుడే మనకేమవుతుందంటే కొంచెం ఎక్కువ, తక్కువ అనేది అవుతుంది. ఈ విధంగా పెట్టుకున్నారంటే మీకసలు ఎక్కువ, తక్కువ కాకుండా సమానంగా నీట్‌గా వస్తుంది. బిగినర్స్‌కైతే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే ఎప్పుడైనా సరే మన డ్రెసెస్ మనం స్టిచ్ చేసేసుకోవచ్చండి. సో, దీని హైట్ వచ్చేసి నేను ఒక 28 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఎందుకంటే దీని ఒరిజినల్ స్కర్ట్ వచ్చేసి 33 ఇంచెస్ వరకు ఉందండి. 33 ఇంచెస్‌లో నేను 28 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఫోల్డింగ్‌లోనికి వెళ్తుంది కాబట్టి మనకి మనం వేసుకునే డ్రెస్ కూడా కొంచెం నీట్‌గా ఉండాలంటే ఫినిషింగ్ అనేది బావుండాలంటే మనం ఖచ్చితంగా 28 అనేది తీసుకోవాలండి. అది మీ స్కర్ట్ యొక్క పొడుగు విధానం బట్టి మీరు చూస్ చేసుకోవాలండి. సో, నేను ఈ విధంగా అయితే దీన్ని 28కి మార్జిన్ వేసేసుకుంటున్నాను. నాకిక్కడ వచ్చేసి ఖర్చు పడుతుందండి. మీకు కూడా ఏ విధంగా ఖర్చులనేది ఖచ్చితంగా పడుతుంది. మనం ఫోల్డింగ్ చేసుకునే విధానం సరిగా ఉంటే ఖచ్చితంగా మనకు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, నేను దీన్ని 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నానండి. ఈ విధంగా మనం మార్జిన్ అనేది వేసుకోవాలి. మిస్టేక్స్ ఎక్కడ లేకుండా వేసుకున్నామంటే నీట్‌గా అయితే మనకి లైనింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు దీన్ని ఒరిజినల్ స్కర్ట్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. దీన్నైతే నేను స్ట్రెయిట్‌గా కట్ చేసుకొని ఈ విధంగా ప్లేట్స్ అనేది తీసుకున్నానండి. చూసారు కదా! నేను చూపిస్తున్నాను ఏ విధంగా అయితే ఉందో హైట్ అనేది ఈ విధంగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.